హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అనుషా రాజ్. ఈ వీడియో థంబ్నెయిల్ మీరు చూసే ఉంటారండి. నేను 6 daysలో 3 kgs తగ్గానమాట. సో అది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేయడం జరిగింది విత్ లైఫ్ ప్రూఫ్. నేను స్టార్ట్ చేసే ముందుగా 73.5 ఉండేదాన్ని. ఇప్పుడు 70.5 ఉన్న 6 daysకి. బట్ లాస్ట్ 3-4 days నేను ఏం వీడియోస్ అప్లోడ్ చేయలేదు. కొంచెం ఫంక్షన్స్ ఉండే అండ్ నాకు కొంత హెల్త్ ఇష్యూ ఉండే. సో అందుకనేసి ఇప్పుడు మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నేను మార్నింగ్ ఏమేమి తీసుకున్నా అనేసి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంట్లోనే ఉండి జిమ్కి ఏమీ వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏమేమి మనకి దొరుకుతాయో వెజిటేబుల్స్, దాంతో మనము వెయిట్ లాస్ అవ్వచ్చు ఈజీగా. కొంతమంది అంటారు జిమ్కి వెళ్తేనే వెయిట్ లాస్ అవ్వచ్చు తీసుకోవాలి అంటారు. అదేమీ లేకుండా నేను సింపుల్గా 3 kgs తగ్గానమాట 6 daysలో. మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ నేను మార్నింగ్ 6 o'clock లేసేదాన్ని. అండ్ మార్నింగ్ డైలీ రొటీన్ వాక్ ఒక 10 minutes అండ్ 30 minutes నేను హోమ్ వర్కౌట్ చేసుకునేదాన్ని. ఫుల్ బాడీ వర్కౌట్, హెవీ లేకుండా. అలాంటి క్యాలరీస్ మనం బర్న్ చేయాలి కాబట్టి. అండ్ మార్నింగ్ 9 to 10 లోపల నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను. అంటే లైక్ ఎగ్ బైట్స్, ఎల్లో కూడా తీసుకునేదాన్ని, 2 dry చపాతి అండ్ వెజిటేబుల్ కర్రీ ఏమైనా తీసుకునేది. అండ్ 1 glass రాగి జావా అలా తీసుకునేదాన్ని అండి. మా అత్త ప్రిపేర్ చేస్తుంది డైలీ. సో అందుకనేసి అండ్ ఆఫ్టర్నూన్ వండేసి నేను 1 to 2 మధ్య నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ ఇది లంచ్ కంప్లీట్ చేస్తాను. దాంట్లో నేను రెగ్యులర్గా రాగి సంగటి తింటానన్నమాట ఆఫ్టర్నూన్ తప్పకుండా. అంటే రాగిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి నేను డైలీ రాగి సంగటి తింటానన్నమాట. అండ్ ఈవినింగ్ 4 to 5 మధ్యలో నేను వర్కౌట్ చేస్తాను ఒక 1/2 hour అలాగా. అంటే బాడీ ఫుల్ వర్కౌట్, స్క్వాట్స్, జంపింగ్ జాక్స్ అలాగా చేసుకొని సైడ్స్ అలా చేసుకుంటాను అనమాట. మళ్ళీ కాఫీ రెగ్యులర్గా తీసుకుంటా. కప్ ఆఫ్ కాఫీ తీసుకుంటాను అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి 6 to 7 మధ్యలో 8 లోపల అయినా మనకి ఎంత వీలైతే అంత త్వరగా మనం డిన్నర్ కంప్లీట్ చేస్తే మనకి బెస్ట్ అండి. ఎందుకంటే మనము ఒక 2 hours స్లీప్, 2 hours బిఫోర్ మనం ఏమన్నా తింటే మనకి బెస్ట్ అనమాట. డైజెషన్ బాగా అవుతుంది. సో అందుకనేసి నేను అలా తీసుకునేదాన్ని. ఒక 7:30 లోపల తీసుకునేదాన్ని. ఇలా నేను ఒక 6 days కంటిన్యూగా చేశాను అనమాట అండి. మీకు ఇక్కడ కూడా నేను పెడతాను స్టార్టింగ్ ఎంత ఉండేదాన్ని, ఇప్పుడు ఎంత ఉన్నాను అనేసి. మా బాబు ఉన్నాడనమాట. కానీ ఉన్నానమాట. మా బాబుకి కొంచెం బాగలేదన్నమాట. సో అందుకనేసి కాఫ్ ఉంది. అలా చేశానమాట. నేను విత్ లైఫ్ ప్రూఫ్ ఇక్కడ మెన్షన్ చేస్తానండి. ఓన్మా మళ్ళీ 6 days మళ్ళీ వదిలేసాను అనమాట డయట్. అందుకే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. బ్యాక్ పెయిన్ ఉండే చాలా రోజులుగా. సో అందుకనేసి వెళ్ళానమాట. అండ్ మా బాబుకి కూడా కొంచెం కాఫ్, కోల్డ్ ఉంది. సో అందుకని ఇంట్లో బాబుని చూసుకోవాలి కదా. సో అందుకనేసి నేను కొన్నాళ్ళు ఒక 3-4 days నుంచి నేనేం డయట్ ఏమీ మెయింటైన్ చేయలేదండి. బట్ ఇంక నుంచి నేను రెగ్యులర్గా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓమా